ఈ క్వాలిటీని పెట్టి ఉంటదని ఏదన్నా బుర్ర ఇలా ఉండాలి. ముర్రా జాతి అంటే ప్యూర్ ముర్రా అండి. అది ఫస్ట్ లాక్టేషన్ అండి, ఇంకా మన సెకండ్ లాక్టేషన్. జగ్గంపేట జగదీష్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఒక్కసారి అన్న అయితే వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న మీ ఫామ్ పేరు, అడ్రస్ చెప్పండి అన్న. రైతు సోదరులు నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా రాయమండ్రి దగ్గర జగ్గంపేట. మరి 360 రోజులు కూడా మన జగదీష్ డైరీ ఫామ్, మన డైరీ ఫామ్ పేరు జగదీష్ డైరీ ఫామ్. జగదీష్ అన్న. 360 రోజులు కూడా మన చెట్లు గేదెలు ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ 10 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు 10 ఉన్నాయన్న. ఇప్పుడు ఏమేమి జాతులు ఉంటాయన్న మన దగ్గర? ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాప్రబాడి, మిన్ని, జాప్రబాది, మిన్ని, 4 రకాలు ఉంటాయి. 4 రకాలు కూడా మన దగ్గర ఉంటాయన్న. ఇదేంటన్నా, ఇది ఏ రకంలోకి వస్తుంది? ముర్రా జాతికి వద్దండి. ముర్రా అన్న. ముర్రా ఎన్నో లాక్టేషన్ అన్న ఇది? ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. థర్డ్ లాక్టేషన్ అండి. మనకి రోజు మీద ఎన్ని పాలు అవుతుంది? రోజుకి వచ్చి 15 లీటర్లు అవుతాను. రోజు మీద 15 లీటర్లు. ధర ఎలా ఉంటుందన్న? ధరల విషయానికి వస్తే ధరలు ఇస్తాయి. ఇది మామూలుగా ఇప్పుడు మనం ధరలు అంటే ఇప్పుడు మాట్లాడుకునే మాటల మీద కదన్నా. మామూలుగా మీరు వచ్చి డైరెక్ట్ మాట్లాడుకుంటే ఊరంగా ఉంటాయన్న. ఇప్పుడు మనం చెప్తుంటే 1,30,000, 1,35,000 చెప్తున్నాను. వాళ్ళు వస్తే మాట్లాడుకుంటే 10, 5 అడిట్లో మనం రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. ఓకే అండి. 365 రోజులు కూడా సేల్ కి అయితే మన జగదీష్ డైరీ ఫామ్ లో గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి అన్న. కూడా మీరు ఫిక్స్డ్ అయితే రేట్లు కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. గేదె సైజుని బట్టి, క్వాలిటీని బట్టి, మిల్కింగ్ కెపాసిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయని అన్న చెప్పడం జరుగుతుందండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ అన్న. ఇదేంటన్న జాతి? ముర్రా జాతి అండి. ఇది ముర్రా. బుర్ర చూడనగో, బుర్ర తెలిసిపోతుంది. బుర్ర పెట్టగా ఇది కొమ్ము కొలకూడదన్న, అతను బుర్ర ఉంది. ఓకే అన్న. రింగ్ అండి, చూసుకోవచ్చు. ఏబీ సైజ్ అని గేదెలు కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే అన్న. ఇప్పుడు ఏదో గ్రేడ్ ముర్రా ఉంటుంది, అది కూడా రేట్లు తక్కువ ఉంటాయి అన్నది. ఇంకా 10 రోజులు ఉంటుంది. ఇది ఎండకే 10 రోజులు టైం ఉందన్న. చెయ్యాలి కట్టు కానీ. ఓకే, ఇంకా కట్టు చేస్తుందండి. ఇంకా 10 రోజులు అయితే టైం. క్వాలిటీ అన్న చూసుకోవచ్చండి. హెవీ సైజ్ గేదెలు అండి. గేదె కూడా క్వాలిటీ. ఇది నేను పాలు ఇస్తానా మనకి? ఇది వచ్చి 10 లీటర్లు రోజు. 14 లీటర్లు అన్న రోజుకి. ఓకే అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాకేషన్ అండి. ఇది తొలసూరు అన్న. డెలివరీ అయింది అన్న? ఇది డెలివరీ అయిపోయింది అన్న. ఇది ఎన్ని రోజులు అవుతుందన్న? 4 రోజులు అవుతుందన్న. 4 రోజులు డెలివరీ అవుతుందన్న. ప్రెజెంట్ పాలు ప్రెజెంట్ ఇప్పుడు 5 అవుతుందన్న. పూటకి 5 అంటే 10 అయితే వస్తుందన్న. 10 అవుతుంది రోజు మీద. ఓకే అండి. ఇది ఫస్ట్ లాకేషన్. ఏబీ క్వాలిటీ అండి. ఇది నీకు ఈ క్వాలిటీని పెట్టి ఉంటదని ఏదన్నా బుర్ర ఇలా ఉండాలి. ముర్రా జాతి అంటే ప్యూర్ ముర్రా అండి. అది ఫస్ట్ లాక్టేషన్ అండి. ఇంకా మన సెకండ్ లాక్టేషన్ లో గేదె అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అది జోడు పళ్ళు అయిందన్నది. ఓకే, 2 పళ్ళం అయితే ఉందండి. చూసుకోవచ్చండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ 5 రోజు మీద 10 లీటర్లు అయితే అవుతుంది. సెకండ్ లాక్టేషన్ లో ఇంకా పాలు పెరుగుతాయి ఇంకా. ఓకే అన్న. ఇది అన్న అలా పక్కన అది కన్నా లైన్ కూడా రొమ్ములు కూడా మంచి పంపం బాగుంటది. ఇవాళ ఈయన 3వ రోజు అన్న. 3వ రోజు అన్న. ఇది ఇవాళకి మన దగ్గర పాడిగేదెలు కూడా ఉంటాయన్నా? పాడిగేదెలు ఉంటాయి. పాడిగేదెలు ఉంటాయి మనకి. ఇవాళ ఈయనకి ఏదైనా బేరం కుదిరితే మనకి 2-3 రోజులు ఇక్కడ ఉండి పాలు తీసుకొని మీరు మంచిగా చూసుకొని తోకెళ్ళొచ్చు. చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర రూమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నా? ఉన్నదన్న. రూమ్ కూడా మీరు ఉంటాకన్నీ మనం ఏర్పాటు చేస్తారన్న. మనకి శివుడి అయితే మనకి ఏమైనా గుడ్ల మైలటే ఉంటాయి కదా, రొమ్ములు తేడా అటుకనేది మనం 20 రోజులు పూసి ఉంటాం. 20 రోజుల వరకు కూడా రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా వచ్చినా కూడా మనం దాన్ని రిఫండ్ తీసుకుని మనం ఏదో గేదె మార్చి అయితే ఇస్తారన్న. ఓకే, అన్ని గ్యారెంటీలతో అయితే గేదెలు అయితే అమ్మడం జరుగుతుందని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది గ్రేడెడ్ అండి. ఇది గ్రేడెడ్ ముర్రా అన్న. గ్రేడెడ్. ఇది డెలివరీ అయిందన్న? అవలేదండి. ఇది ఇంకా పడుతుంది అన్న టైం? ఇది 1 వీక్ అవుతుంది. ఇంకా 1 వీక్ వారం అలా ఉంటుంది అన్నది. పక్కన అది ఇది మట్ట గేదె అంటారండి దీన్ని. ఓకే అన్న. మట్ట గేదె అంటారు దీనిది. ఎత్తు ఉండదు, నడు ఉంటది అంతే దీనికి. సైజు చూసుకోవచ్చండి. హెవీ సైజ్ గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి అన్న దగ్గర. పాలు ఇది పాలు వచ్చేదైతే 12 లీటర్లు అవుతుంది రోజు మీద. 12 లీటర్లు 6-12 అయితే అన్న చెప్పడం జరుగుతుందండి. దీని గురించి చెప్పండి అన్న. ఇది తొలసూరు పడ్డండి. ఇది తొలసూరు అన్న. గ్రేడెడ్ లో వద్దండి. ఇది కూడా గ్రేడెడ్ అన్న. గ్రేడెడ్ తొలసూరే గానీ ఏబీ సైజ్ అనమాట. ఓకే అన్న. సైజు తొలసూరు ఎప్పుడే ఏబీ సైజు. ఇది పూటకి ఇప్పుడు 5 అవుతుందని ప్రెజెంట్. ఇప్పుడు 5 అవుతుందన్న. అయిపోయింది. 4వ రోజు. 4వ రోజు అండి. ఇప్పటికైతే 5 అవుతుంది పాలు. 5 అన్న. 4:30, 5 అంటే ఇంకా పెరగే ఈయన తర్వాత ఒక 15 రోజులకు గానీ మనకి పాలు పడుతుంది. పాలు అయితే పడదు అంటే మనకి తర్వాత అయితే కనుక అది ఎన్ని పాలు ఇస్తే అప్పుడు మనకి. ఓకే అన్న. 15 రోజుల తర్వాత ఎన్ని పాలు అయితే వస్తే ఇంకా ఫైనల్ గా అది 15 రోజులు ఎన్ని పాలు అయితే ఇస్తుంది అదే పాలు. ఓకే అన్న. ఇప్పుడు ఈయన అన్న 2 లీటర్లు 3 లీటర్లు 4 అలా ఎత్తే తప్ప మనకి దాన పెట్టుకున్నాక పాలు పడ్డాక అప్పుడు అది ఎన్ని పాలు అప్పుడు 15 రోజులు దాటిన తర్వాత కానీ మనకి
ఎన్ని పాలు అవుతుందో తెలియదు. ఓకే అన్న. అంటే మనకి గేదెలు సైజుని పెట్టి పాలు మనం పూసిస్తాం. ఓకే మనం ఏదో అమ్మిస్తాం పాలకైతే నేను లీటర్తో మనం అమ్మిస్తాం. అదేనా తేడా వస్తే మనం మార్పు తీసుకుంటాం. ఓకే 15 రోజుల తర్వాత కనుక మీకు అన్న పాలు ఇవ్వకపోతే కనుక గేదెని తీసుకొని మళ్ళీ గేదెని అయితే మార్చడం జరుగుతుంది. 100% నాది గ్యారంటీ అని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం మన స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉందండి. మీరు 5 గేదెలు కన్నా తక్కువ కొనుగోలు చేస్తే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలండి. అదే 5 దాటి కనుక 3 గేదెలు కొంటే డీజిల్ మీద వాళ్ళు పెట్టుకుంటే బండి ఏకలు మనం అప్పచెప్తాం. 5 గేదెలు దాటుకుంటే ఫ్రీగా అప్పచెప్తాం. మనిషినిచ్చి డెలివరీ దిగినాక మనం మనిషి ఉంటారు కూడా. డెలివరీ అయ్యే వరకు కూడా మందే కూర్చొని 3 గేదెలు దాటి కనుక కొంటే అది. ప్రజెంట్ జగదీష్ డైరీ ఫామ్ లో 5 పాడి గేదెలు 5 సూడి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. పాడి గేదెల విషయానికి వస్తే మీరు 2-3 పూట్ల కూడా పాలు అయితే చెక్ చేసి అయితే కొనుగోలు చేయొచ్చండి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేవనేది అన్ని మనం 2-3 పూట్ల పాలు చెక్ చేసి అయితే కొనుగోలు చేయొచ్చండి. మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మీరు కొనుగోలు చేసిన తర్వాత వెహికల్ వాళ్ళు అరేంజ్ చేయమంటే వెహికల్ వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మీకు కూడా ఒక మనిషిని ఇచ్చి పంపించడం జరుగుతుందని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ఈ డైరీ ఫామ్ పొలాల మధ్యలో ఉండడం వల్ల అన్న అయితే చుట్టూ దోమల తెరలు అయితే కట్టి కేరింగ్ అయితే తీసుకున్నారండి. బఫెలోస్ కి దోమలు కుట్టకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మీరు కూడా బఫెలోస్ కి 90% కూడా మస్కిటో నెట్లు వాడినట్లయితే దోమలు కుట్టకుండా ఉండి అవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మనకి హెవీ మిల్క్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే కనుక జగదీష్ డైరీ ఫామ్ కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. వీళ్ళ దగ్గర పాడి గేదెలు, సూడి గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి. రేట్లు అనేది ఫిక్స్ అయితే కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. మిల్కింగ్ కెపాసిటీని బట్టి, బ్రీడ్ని బట్టి రేట్లు అయితే ఉంటాయండి. మీరు చూస్తున్న ఈ బఫెలో వచ్చి హెవీ సైజు హెవీ మిల్కర్ అండి. ఈ బఫెలో ఇప్పుడే డెలివరీ అయిందండి. 1 అవర్ అవుతుంది డెలివరీ అయ్యి. అందుకనే ఫామ్ నుంచి కొంచెం దగ్గరలో దూరంగా కట్టడం జరిగిందండి. చూసుకోవచ్చండి, హెవీ సైజ్ అండి. సెకండ్ లాక్టేషన్ అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. పాల విషయానికి వస్తే రోజు మీద 16 లీటర్లు అయితే పాలు అవుతుందని అన్న అయితే చెప్పడం జరుగుతుంది. మీరు పాడి గేదెల్ని 2-3 పూట్ల కూడా పాలు చెక్ చేసుకొని వాళ్ళ అన్న పాలు ఇస్తేనే కొనుగోలు చేయొచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.